evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God in Christ Jesus concerning you. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God in Christ Jesus concerning you. Sing hallelujah to the Lord our God. Hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈ ఆత్మతోనూ ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచములో దిగివచ్చిన యేసు ప్రభు మరణించి పునరుద్ధానమైన తర్వాత శిష్యులకు పలికిన ఒక గొప్ప వాగ్దానమేమనగా, ఇదిగో సదాకాలము నేను మీతోనే ఉంటాను, మీకు సకల అధికారముని దయచేస్తున్నాను, లోకముకు నలుమూలకి వెళ్ళి సువార్తను బోధించండి, విశ్వసించిన వారికి జ్ఞానస్నానం ఇవ్వండి, అందరినీ కూడా పితాపుత్ర పవిత్ర ఆత్మలో జ్ఞానస్నానం ఇచ్చి నాకు శిష్యుడుగా మార్చండి అని వారిని పంపుతున్నాడు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో ఉండి వారిని సదాకాలం నడిపించుటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మను పంపాడు. ఈ పరిశుద్ధ ఆత్మ శిష్యులో జరిగిపించిన ఒక గొప్ప కార్యం ఏమనగా ప్రార్థనా శక్తి. ఎల్లవేళలో ప్రార్థన చేయటకు, ఎడదగక ప్రార్థన చేయటకు, ప్రతి ఒక్క కార్యమును ప్రార్థన ద్వారా సాధించుటకు, సైతాను రాజ్యమును ప్రార్థన ద్వారా వెళ్ళగొట్టుటకు, సైతాను తన శక్తిని కోల్పోవటకు, ఆయనకు విరోధంగా ప్రార్థన అని పెద్ద గోడను కట్టుటకు వారికి నేర్పించాడు. పరిశుద్ధాత్మ శిష్యులలో వచ్చిన మొదటి కార్యం చేసినది వారిని భాషావరంలో మాట్లాడుటకు, అనగా ప్రార్థన చేయుటకు, ప్రవచనం చెప్పటకు నేర్పించాడు. ఇవి అన్నిటినీ ఎందుకు పలుకుతున్నానంటే, ఈరోజు సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ఎడదగక ప్రార్థించటం అంటే ఏమిటి? ప్రార్థన అన్నది దేవుడు మనకు ఆశీర్వదించు వరకు ప్రార్థన చేయటం, అడగటం. నిన్నటి రోజు అడిగినది ఈరోజు పొందాలని, ఈరోజు పొందినది రేపటి దినం పొందాలి. పొందలేదంటే అన్యం ఏదో జరగలేదన్నట్లుగా కాదు. మన ప్రార్థన ఇంకా సరిపోలేదు, అధికంగా ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. స్తుతి స్తోత్రములతో, కృతజ్ఞత బలితో మనకు ఉన్న వేదనను దేవుడికి తెలియపరచాలన్నది ఈరోజు స్వార్థ పట్టణంలో దేవుడు మనకు బోధిస్తున్నాడు. కనుక విధవరాని అయిన ఒక స్త్రీ ఒక దేవుడికి భయపడలేని, మనిషికి భయపడలేని ఒక మనిషి దగ్గర వెళ్ళి నాకు న్యాయం తీర్చమని అడుగుతున్నప్పుడు, ఆయనకి ఇష్టం లేకుండా పోయినను ఎడదగక తలుపు తట్టి నాకు న్యాయం చేయని అడుగుతున్న ఈ స్త్రీని పట్ల ఆయన లేచి వచ్చి న్యాయం తీర్చాలన్నమాట. దేవుడు అంటున్నాడు, ఆయనే దైవ భయం లేని వాడు, ఆయనే విధవరానికి న్యాయం చేశారంటే, మీ క్షేమం కొరకు ప్రాణమిచ్చిన నేను మీ విన్నపాలను ఆలగించనా?
నీ ప్రార్థనలు విననా? కనుక అడగండి, మీకు ఇవ్వబడును. తట్టండి, మీకు తెరవబడును. వెదకండి, మీకు దొరకును అని యేసుక్రీస్తు ఆశీర్వదిస్తున్న గొప్ప రోజు ఇది. ఈ రోజుల్లో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటకు మనలో ఏమైనా పాపం, లోటు, పిశాచుకు సంబంధించిన క్రియలు, పాదాలనికి సంబంధించిన ఆలోచనలు, గర్వం, అహంకారం, సొంత మనుష్యకు సంబంధించిన జ్ఞానం, డెవిల్స్ థాట్, ఇవన్నిటి కూడా దేవుడు విడిపించమని పశ్చాత్తాపడి మన పాపంని ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలమని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వర, ప్రార్థనను వినువాడా, నీ ప్రజలు కన్నీరు కారుతున్నప్పుడు పరిగెత్తి వచ్చి ఓదార్చు ప్రభువా. మాకు ప్రార్థన చేయ నేర్పించు. నీ కుమారుడి ద్వారా మేము అడుగుపోతున్న ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించుటకు సిద్ధముగా ఉన్న నిన్ను అండి పెట్టుకొని నీ ఆశీర్వాదంని పొందుకోవటానికి మనం నడిపించమని నాథుడైన అదే యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. First reading. A reading from the letter of St. Paul to the Galatians. A reading from the letter of St. Paul to the Galatians. Chapter 3, verses from 1 to 5. Chapter 3, verses from 1 to 5. How foolish you are, Galatians! How could they bewitch you after Jesus Christ has been presented to you as crucified? I shall ask you only this: did you receive the Spirit by the practice of the law or by believing the message? How can you be such fools? You begin with the Spirit and end up with the flesh. So you have experienced all this in vain. Would that it were not so? Did God give you the Spirit and work miracles among you because of your observance of the law, or because you believed in His message? The word of the Lord. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకే
పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలుగించు నీ ప్రేమతో ప్రభువా, వెలుగించు నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితిని గమనించి నన్ను ప్రేమించి నా కొరకై సిల్వరిలో యాగమైతివి. నా స్థితిని గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివి. నీదు యాగము నా మోక్ష మార్గము, నీదు యాగము నా మోక్ష మార్గము, నీయందే నిత్య మార్గము ప్రభువా, నీయందే నిత్య మార్గము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 5 నుండి 13 వరకు. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 5 నుండి 13 వరకు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీనూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానమిచ్చిననుకొనుడు. నేను మీతో చెప్పినది ఏమన్నా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరకును, తట్టు వానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పాముని ఇచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులనిచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునిచే ఎన్నుకొనబడి ఎంతగానో ప్రేమింపబడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణంలో, ముఖ్యంగా మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు పౌలు గారు. గలతీలకు రాసిన లేఖలోని గలతీయ సంఘానికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అదేమంటే, మీరు ప్రారంభం బాగుంది, ఆత్మైక జీవితం జీవిస్తున్నారా?
లేక శరీరానికి సంబంధించిన జీవితం జీవిస్తున్నారా అని గలతీయులకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చాలామంది ఆత్మలో ప్రారంభిస్తూ ఉన్నారు, కానీ వారి జీవితం పోను పోను శరీరానికి మారిపోతూ ఉంది. ఈరోజు అదే ప్రశ్న మనందరినీ కూడా వేస్తూ ఉన్నారు. మరి మన జీవితం ఎలా ఉంది? ఆత్మలో జీవిస్తూ ఉన్నామా, లేదంటే శరీరానికి లోకానికి సంబంధించిన జీవితం జీవిస్తూ ఉన్నానా? ఆ రోజుల్లోని గలతీయ సంఘం చాలా మంచి సంఘం. ఏమవుతుందంటే ఆ పౌలు గారు ఉన్న సమయంలోని ధర్మశాస్త్రం గురించి యూదా క్రైస్తవులు ఎవరైతే యూదుల నుంచి క్రైస్తవులుగా మారాలని ఆశపడుతూ ఉన్నారో వారందరూ ఏమని బోధిస్తూ ఉన్నారంటే, మీరు తప్పకుండా సున్నతి తీసుకోవాలి, సున్నతి సంస్కారం తీసుకుంటేనే నిజమైన క్రైస్తవులు అవుతారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే క్రైస్తవులు అవుతారని ఒక రకమైన బోధకులు ఒక కలవరం లేపారు ఆ యొక్క సంఘంలో. ఆ పరిస్థితుల్లోని చాలామంది ప్రజలు ధర్మశాస్త్రానికి లోనైపోతూ ఉన్నారు. ప్రభు చెప్పినటువంటి మాటల్ని మర్చిపోయి వారు చెప్పినటువంటి దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు. ఆ తప్పుడు బోధలని ఆలకించడం వలన ఈరోజు పౌలు గారు వారందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎన్నో చూశారు, ప్రభు యొక్క శిలువ మరణం మీకు ప్రత్యక్షపరపబడింది, అయినా కూడా మీరన్నిటినీ మర్చిపోయారు అని పౌలు గారు గలతీయులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అదే పౌలు గారు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా అన్ని రకాల ఆశీర్వాదములు తీసుకున్నాం, ప్రభు యొక్క దీవెనలు ఎన్నో పొందుకున్నాం, ఎన్నో రకాలుగా వాక్యాలు విన్నాం, ప్రసంగాలు విన్నాం. మరి నా జీవితం ఎలా ఉంది? నిజమైన క్రైస్తవ జీవితం నేను జీవిస్తూ ఉన్నానా, లేక గలతీయులలాగానే నేను కూడా ఎవరో చెప్పిన దానికి నమ్మి వారి చెప్పిన ఆ యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నానా? ఆత్మలో జీవిస్తూ ఉన్నానా నేను, లేదంటే శరీరానికి సంబంధించిన జీవితం జీవిస్తూ ఉన్నానా? ఆత్మలో ప్రారంభించిన నేను మరి ఆత్మలోనే నడుస్తూ ఉన్నానా? ఆ ఆత్మీక జీవితంలోనే నడుస్తూ ఉన్నానా, లేదంటే శరీరానికి వెళ్ళిపోయానా? ఈరోజు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 13వ వచనం ఇలా పలుకుతూ ఉంది, మీరు శరీరానుసరలే జీవించినచో తప్పకుండా మరణం చెందుతారు, మరణిస్తారు మీరు. కానీ ఆత్మలో జీవించినట్లయితే జీవాన్ని పొందుకుంటారు. అవునండి, ఈరోజు నీవు శరీరంలో జీవించినట్లయితే ఈ లోకానికి చెందిన బిడ్డలుగానే జీవిస్తాం. ఒక్కసారి నా జీవితం ప్రభువుకు సమర్పించినానంటే అది ప్రభువుకు చెందిన జీవితముగా ఉండాలి. ఒక్కసారి నేను నీకు మాట ఇస్తూ ఉన్నాను అని అంటే అది ఆ మాట నిజంగా మనం ప్రభువుకి ఇస్తున్నాం కాబట్టి ఆయనకు చెందిన జీవితం మనం జీవించాలి. ఆయన పిలుపుకి తగినటువంటి జీవితం నేను జీవించాలి. అప్పటి వరకు జీవించినటువంటి జీవితాన్ని తీసివేసి నూతన జీవితాన్ని నేను జీవించాలి. ఆ ఆత్మైక జీవితాన్ని అంటే ప్రభువుకు దగ్గరగా జీవించాలి నేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం కూడా ఇలా పలుకుతూ ఉంది, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఈరోజు మొదటిగా ప్రార్థన అని అంటే ఈరోజు చెప్పినటువంటి ఈ వాక్యమే. యోహాను సువార్త 10:30, నేను నా తండ్రి ఒకటి కావడమే ప్రార్థన. నేను నా తండ్రి ఒకటి కావడమే ప్రార్థన యేసయ్య మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా తండ్రితో నేను ఏకమైనప్పుడు ఆయన మాటలు నా మాటలు అయిపోతాయి, ఆయన ఆలోచనలు నా ఆలోచనలు అయిపోతాయి. అప్పుడు మా మధ్యలో ఏ విధమైనటువంటి వేరే రకమైనటువంటి ఆలోచనలే ఉండవు, ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి. అప్పుడే నేను ఒకటిగా మారిపోతాను. అదే నిజమైన ప్రార్థన. అంటే ప్రభుతో కలవడమే, ప్రభుతో ఐక్యం కావడమే నిజమైనటువంటి ప్రార్థన. ఈరోజు నేను ఆ రకమైన ప్రార్థన చేస్తూ ఉన్నానా, లేదంటే సాధారణమైనటువంటి ప్రార్థన నేను చేస్తూ ఉన్నానా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను అలా ప్రార్థించాలి. అలా నిజంగా నేను ప్రార్థించినప్పుడే నేను కూడా నా తండ్రితో ఏకమవుతాను. యేసయ్య జీవితంలో మనం చూసినట్లయితే ప్రతి దానికి కూడా తన తండ్రిని ఆహ్వానించాడు. ప్రతి విషయంలో కూడా తన తండ్రిని ఆహ్వానించాడు. ప్రతి దానికి ప్రార్థన చేసేవాడు.
ప్రార్థన చేసి తన తండ్రి చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకున్నాడు యేసయ్య. ఈరోజు నా జీవితం, నీ జీవితం కూడా అలాగే ఉండాలి. ప్రార్థన అనే ఒక పునాది మీద నా జీవితం, నీ జీవితం కట్టబడాలి. అప్పుడే నా జీవితం గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఏ బాధ, ఏ కష్టం కూడా నా మీదకి వచ్చినా కూడా నన్ను షేక్ చేయలేవు అవి. ఎందుకంటే నేను నీ యొక్క పునాది మీద కట్టబడినాను. రాతి పునాదిపై కట్టబడినటువంటి ఇల్లు ఎటువంటి వరదొచ్చినా, అలలొచ్చినా కూడా పడిపోదు. కానీ అదే ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు చిన్న వరద, చిన్న గాలివాన వచ్చినా కూడా ఆ గాలికి వానకి కొట్టుకొని పోతూ ఉంటుంది. అలాంటి జీవితం కాదు మనం జీవించాల్సింది. దృఢముగా కట్టబడినటువంటి, రాతి మీద కట్టబడినటువంటి ఇల్లులా మనం జీవించాలి. దృఢంగా మనం జీవించాలి. నిర్గమాకాండం 34వ అధ్యాయము 29వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. మోషే తండ్రితో గడపడానికి వెళ్ళాడు. అంటే ఆయన ప్రార్థన చేశాడు, తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన అంతే మాట్లాడడం, ఆ తండ్రితో ఏకం కావడమే. మోషే ఆ రోజుల్లోనే నిర్గమాకాండంలో మనం చూస్తున్నట్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన తండ్రితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా తండ్రితో గడిపినటువంటి ఆ వ్యక్తి ముఖం ప్రకాశించిందంట. ఎంతగా అంటే ప్రజలు కూడా చూడలేకపోయారు. అది ప్రార్థనలో మనం గడిపినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. మన జీవితం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. మనం కూడా గొప్ప వ్యక్తులుగా మారిపోతాం. కొద్దిసేపు గడిపినటువంటి ఆ మోషే గారి ముఖమే, కొన్ని దినాలు గడిపినటువంటి మోషే గారి జీవితం, ఆ యొక్క శరీరం అంతా కూడా మారిపోయింది. ముఖం ప్రకాశవంతంగా మారిపోయింది. గొప్ప వెలుగు ఆ ముఖంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రార్థనలో తండ్రితో గడిపాడు. వారిద్దరూ ఏకంగా ఉన్నారు కాబట్టి ఆయన ముఖం ప్రకాశించింది. ఒక్కటిగా ఉన్నారు కాబట్టి ఆయన ముఖం ప్రకాశించింది. అలే మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. దివ్య రూపధారణ గురించి చూస్తూ ఉన్నాం. ప్రభు కూడా ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్తాడు. ఆ కొండకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క ముఖం కూడా ప్రకాశించిందని 2వ వచనం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వస్త్రాలు కూడా ఒక గొప్ప వెలుగుతో నింపబడ్డాయి. ఎంతగా అంటే అదొక రకమైనటువంటి వెలుగు. ఆ వెలుగు కింద సూర్యుని వెలుగు కూడా పనికిరాదు. అంత గొప్ప వెలుగుతో నింపబడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రార్థనలో తండ్రితో నిజమైన ప్రార్థనలో గడిపాడు. అది ఆత్మైక ప్రార్థన అంటే. అలా గడిపినటువంటి ఆ ప్రభు ఆయన ముఖం కూడా ప్రకాశించిందంట. నాకు తెలిసి ఆ సమయంలో ఎప్పుడైతే మరియ తల్లి ప్రార్థన చేసుకుంటున్నప్పుడే దేవదూత వచ్చి ఉండవచ్చు. ఆ యొక్క శుభవార్తను తల్లి ప్రార్థనలో ఉన్నప్పుడే ఇచ్చి ఉండవచ్చు. ఆ సమయంలో తల్లి ముఖం కూడా ప్రకాశించి ఉండవచ్చు. ఎందుకంటే దూత వచ్చి మాట్లాడుతూ ఉంది, ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంది దూత. ప్రార్థనలో గడిపినప్పుడు మన జీవితం కూడా అలాగే మారుతుంది. మనం కూడా గొప్పగా మారిపోతాం. ఈరోజు ప్రార్థనలో గడపడం అంటే ఇంకొక అర్థం ఏమిటంటే, నేను ప్రార్థనలో ఉన్నాను, తండ్రితో ఉన్నాను అంటే తండ్రి చెప్పినటువంటి మాటల ప్రకారం నేను నడవడమే. అంటే అది ఎలా ఉన్నా కూడా తండ్రి నన్ను నువ్వు ఈ మార్గంలో వెళ్ళు అని తండ్రి నాకు చూపించినప్పుడు నేను ఆ మార్గంలోనే గ్రుడ్డిగా వెళ్ళిపోవాలి. ఒక బ్లైండ్గా ఆయన అనుసరిస్తూ వెళ్ళిపోవాలి. అదే ప్రార్థన. దీనికి ముఖ్యంగా మనకు అర్థం కావడానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ప్రభు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తూ ఉన్నాడయ్యా అంటే, ఆ రోజుల్లోని మొట్టమొదటిగా స్వరం వినిపిస్తూ ఉంది. అప్పటి వరకు ప్రతిమలు చేస్తూ బతికినటువంటి ఆ కుటుంబంలో ఒక వ్యక్తి, అబ్రాహాము అనే ఒక వ్యక్తితో ప్రభు యొక్క స్వరం వినిపిస్తూ ఉంది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు, కానీ ఒక స్వరం మాత్రమే వినిపిస్తూ ఉంది. ఆ స్వరాన్ని విని ఆ స్వరం ప్రకారం నడుచుకుంటున్నాడు అబ్రహాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మీరు ఊహించుకోండి. ఒక కళ వచ్చింది నాకు ఈరోజు.
ఆ కళ ప్రకారం తెల్లారి లేచాను, లేచిన వెంటనే నా కళ వచ్చింది, ఇంటిని వదిలిపెట్టి రమ్మన్నారు ఆ కళలో అని పలికినప్పుడు ఎవరు నమ్ముతారు మనల్ని? అందరూ చూసిన వారంతా కళను నమ్మి వెళ్ళిపోతున్నాడు, పిచ్చోళ్ళు అంటారు. నా కుటుంబవస్తులే నన్ను నమ్మరు, నా సొంత వారే నన్ను నమ్మరు. అలాంటిది ఆ రోజుల్లోని అసలు ఒక అవకాశమే లేదు నమ్మడానికి, కానీ ఆయన నమ్మాడు. అదే ప్రార్థన. అసలు ఏ విధమైనటువంటి ఒక నిరీక్ష, ఒక హోప్ అంటూ ఆయనకి ఏమీ లేదు. అరే ఎటు వెళ్తున్నానో కూడా తెలియని పరిస్థితి. ఆ సమయంలో ఆ స్వరాన్ని నమ్మాడు ఆయన, ఆ స్వరం ప్రకారం నడుచుకున్నాడు. అదే ప్రార్థన. అలా నడుచుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంత గొప్పగా మారిపోతుందో. ఈరోజు ఈ సమయంలో మనం అబ్రహాము గురించి మాట్లాడుతున్నామంటే అది ఆ రోజు తన తండ్రిపై వచ్చినటువంటి నమ్మకం. ఆ రోజు ఆయన నడుచుకున్నాడు కాబట్టి, తండ్రి చెప్పిన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం ఆయన్ని గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూసిన గొప్ప వ్యక్తులు మొట్టమొదటిగా వచ్చే పేరుల్లో అబ్రహాము పేరు ఒకటి. అవునండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి జీవితం మనం జీవించాలి. ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి ఆ రోజుల్లో, ఒక అవకాశమే లేదు నమ్మడానికి, ఆ రోజుల్లో ప్రభువుని నమ్మాడు, ఆ యొక్క స్వరాన్ని నమ్మాడు, ముందుకు వెళ్ళాడు. దానికి ఫలితమే ఆయన ఎప్పుడైతే తండ్రితో కలిసి పని చేశాడో, యావే దేవునితో కలిసి ప్రారంభించాడు తన పనిని, తన ప్రయాణాన్ని, దానికి ప్రతిఫలంగా ఒక గొప్ప జాతిని సృష్టించగలిగారు వారు. గొప్ప జాతికే పునాది వేయబడింది ఆ రోజుల్లో. అవునండి, నేను కూడా ప్రార్థనలో తండ్రితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, నేను ఒకటిగా అయినప్పుడు నేను కూడా నిజమైన ప్రార్థనలో ఉన్నట్లు. నీవు నేను కలిసిన చేయలేనిదేమున్నది, స్వామి చేయలేనిదేమున్నది, పట్టుకొంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమి, అయ్యా ఏమైతే నాకేమి, నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఆయన చేతిని పట్టుకున్నప్పుడు, నేను ఆయనతోనే నడుస్తూ ఉన్నప్పుడు, నేను ఆయనగా ఒకటిగా మారిపోయి ఉన్నప్పుడు అదే నిజమైన ప్రార్థన. తండ్రి నాతో ఉంటాడు, నేను తండ్రితో ఉంటాను, ఇద్దరం కలిసి ఉంటాం. అప్పుడు ఏది కూడా నన్ను వేరుపరచలేదు. తండ్రితో ఉండడమే, తండ్రి చెప్పిన మాట గ్రుడ్డిగా నమ్మి నడవడమే ఆయన మాట ప్రకారం. అదే ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషంలోని ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి, వారిద్దరు ఫ్రెండ్సే, స్నేహితులే, వారి దగ్గర ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని దగ్గరికి అర్ధరాత్రి వచ్చి అడుగుతున్నాడు, మిత్రమా, నా ఇంకో స్నేహితుడు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు, ఆయన తినడానికి ఏమీ లేదు, నీ దగ్గర ఒక 3 రొట్టెలుంటే ఇవ్వయ్యా అని అన్నప్పుడు ఆ వ్యక్తి లోపల నుంచి పలుకుతాడు, లేదు లేదు ఇప్పుడు ఇవ్వడం కష్టం. ఒక ఫ్రెండ్గా ఉండి, ఒక స్నేహితుడిగా ఉండి సహాయం చేయలేదు, సహాయం చేయలేకుండా లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా జీవితంలో నేను ఎంతగా ప్రార్థించినా కూడా అది జరగటం లేదంటే దాని అర్థం ప్రభు నా ప్రార్థన వినలేదనా, నన్ను చూడడం లేదనా, నా కన్నిటిని చూడడం లేదనా? కాదండి. ఆ రోజుల్లో కూడా అబ్రహాముని పిలిచినప్పుడు, నిన్ను 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నీ దివ్యగా మారుతావు, ఇస్కరేలు వాళ్ళకంటే గొప్పగా చేస్తాను నీ జాతిని, ఆకాశంలో ఒకసారి చూడు నక్షత్రాలు, వాటి కంటే గొప్పగా చేస్తాను, అంతకంటే ఎక్కువ మందిని చేస్తానని గొప్ప వాగ్దానాన్ని అబ్రహాంకి ఇస్తూ ఉన్నాడు. ప్రభు తలుచుకుంటే వెంటనే ఆ వాగ్దానాన్ని నెరవేర్చుండేవాడు. కానీ ఎందుకు వాగ్దానం నెరవేర్చలేదు వెంటనే? అప్పటికప్పుడే ప్రభు చేతిలోనే ఉంది. ఎందుకంటే అలా నెరవేర్చుకున్న నిరీక్షణను అబ్రహాముకి ఇచ్చాడు ప్రభు. అలా ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం ఎప్పుడైతే నడుచుకున్నాడో ఆయనలో విశ్వాసం పెరిగింది. ఆయన ఇంకా దేవునికి దగ్గరగా అయ్యాడు. నీవు కూడా చూసుకో, ఒకసారి నీ జీవితాన్ని గమనించుకో. ప్రార్థన చేయడానికి ముందు
ప్రార్థనలో గడపడానికి ముందు రోజుల్లో నువ్వు ఎలా ఉన్నావు? నేను ప్రార్థనలో ఉంటాను, తండ్రితో గడుపుతాను అని నువ్వు నిర్ణయించుకొని ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా అయ్యావు కదా, దేవునితో మాట్లాడగలుగుతున్నావు కదా, ఇప్పుడు సమయం ఇవ్వగలుగుతున్నావు తండ్రి కంటే. నీవు ప్రభుకు దగ్గరగా అయిపోతూ ఉన్నావు, దగ్గరగా మారిపోతూ ఉన్నావు. నిన్ను తనకు దగ్గరగా మార్చుకోవడానికే నీ కార్యాలు లేట్ అవుతుంది. నీ జీవితంలో ఆలస్యం అవుతూ ఉందంటే ప్రభు నిన్ను మర్చిపోయాడని కాదు, నిన్ను ఇంకా తన ప్రార్థన ఆత్మను పోసి ఆత్మీక జీవితంలో నిన్ను బలపరచాలి అని, ఆయనతో నిన్ను ఒకటిగా చేసుకోవాలి అని ప్రార్థన ప్రభు తన నీ జీవితంలో కార్యాలు ఆలస్యం చేసి ఉండవచ్చు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అలా మనం తండ్రితో ఒక్కటిగా మారిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే నా జీవితం, అప్పుడు ఆయన ఆలోచనలు నా ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. అప్పుడు నా జీవితంలో ఏది అవసరమో తండ్రికి తెలుసు. కనుక నేను అడగడానికి ముందే, నా సమస్య చెప్పడానికి ముందే ప్రభువే నాకు పరిష్కారంగా మారిపోతాడు. నేను తట్టడానికి ముందే నా యొక్క ఆయన ఒక ద్వారంగా మారిపోయి నూతన ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. దేని కొరకైతే వెతకడానికి ముందే ఆయన నా గమ్యంగా మారిపోతాడు. అదే ప్రార్థన. అక్కడే ప్రార్థనలో ఉన్నప్పుడే, మనం ఉన్నప్పుడే నిజమైన దేవుని బిడ్డలుగా మారిపోతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సాధారణ తండ్రి తన బిడ్డ రొట్టెని అడిగితే పామునివ్వడు కదా, నేను గుడ్డు తింటానా అంటే తేలునివ్వడు కదా, లేదంటే చిన్న బిడ్డ ఆడుకుంటూ ఉండగా ఒక లేదంటే ఒక కోతి వచ్చి ఆ ముత్యాన్ని, చేతిలో ఉన్నటువంటి ముత్యాన్ని అడుగుతూ ఉంది చేయి చాపి, నీవు ఇస్తావా? ఇవ్వం కదండి. ఎందుకంటే ముత్యానికి ఉన్న విలువ తెలుసు, నాకు తెలుసు. దానికి జ్ఞానం లేకపోవచ్చు, నాకుంది కదా. కొడుకు ఆడుకుంటూ పాము వైపు పరిగెత్తుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆడుకొని చెప్పను కదా, నాకు తెలుసు. ఆ చిన్న బిడ్డకు తెలియకపోవచ్చు అది అపాయకరమైందని. కానీ ఒక తండ్రిగా నేను ఎంత దుర్మార్గుడిగా ఉన్నా కూడా నా కుమారుని ఆ పాము దగ్గరికి పోనించి ఆడుకోనివ్వను, తీసుకొస్తాను. మరొక సాధారణ తండ్రిగా ఉన్నటువంటి ఈ లోకంలో నీకు సాధారణ తండ్రిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికే అంత ప్రేమ ఉంటే, నీ కోసం నేను రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను నేను, మరి నేనెంత ప్రేమను చూపించాలి నీ మీద, నాకెంత ప్రేమ ఉండాలి నీ మీద? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు అందుకే మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో మనం ఉన్నప్పుడు, ఆ ప్రార్థనలో మనం గడుపుతున్నప్పుడే చివరి వచనంలో, ఈనాటి సువిశేషంలో చివరి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే తండ్రి అలా ప్రేమిస్తున్నటువంటి తన బిడ్డలకు, ప్రార్థన చేస్తున్నటువంటి ఆ బిడ్డలకు ఎంతగా పవిత్రాత్మని ఇస్తాడు ఒకసారి ఊహించుకోండి ఈ చివరి వచనం పలుకుతూ ఉంది. ఈ లూకాసు వార్త 11వ అధ్యాయం నిన్నటి నుంచి మనం చదువుతూ ఉన్నాం. నిన్న పరలోక జపమని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే 1 నుంచి 4 వచనాల్లో ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు ప్రభు. తన బిడ్డలకు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడు. అదే ఈనాటి సువిశేషంలోని ఏం ప్రార్థన చేయాలి, ఎలా మన జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి ఒకటిగా మారాలంటే ఎలా అని తన శిష్యులకు స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు అలాగే మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేయాలి, ప్రభుతో ఏమని మాట్లాడాలి అని అంటే నిన్నటి రోజు సువిశేషం. ఎలా ప్రార్థన చేయాలి ప్రభువుని అని అంటే ఈనాటి సువిశేషం. అవునండి, మనం కూడా ప్రార్థనలో ఎదగాలి అని, మన జీవితంలో కూడా ప్రభువుకు దగ్గరగా మారాలి, నా జీవితం కూడా యేసయ్య జీవితంలో కలిసిపోవాలి అని ప్రభు మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. మదర్ తెరీసా ఒక మాట చెప్తున్నారు, కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే నేను ఒక్కడిగా ప్రభు దగ్గరికి రావడం కాదు, నా కుటుంబంతో ప్రభుకు దగ్గర కావాలి. అప్పుడు నేను ఒకటిగా కలిసి ప్రార్థిస్తున్నానండి, నా కుటుంబం కలిసి జీవిస్తుంది అనే దాని అర్థం ఏమిటంటే, నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తండ్రితో ప్రార్థన చేస్తాను, నేను తండ్రితో గడుపుతున్నాను. నేను అలా
గడుపుతూ ఉన్నప్పుడు, అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కలిసి జీవిస్తూ ఉందా అంటే నేను తండ్రిలోనే జీవిస్తాను, యేసయ్యలోనే జీవిస్తాను, నా కుటుంబం యేసయ్యలో ఉంటుంది. అదే నేను తండ్రితో జీవించడం అంటే, కలిసి జీవించడం అంటే యేసయ్యతో జీవించడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా జీవితం కూడా యేసయ్య జీవితంగా మారాలి, ఆ యేసయ్యతో కలిసిపోయిన జీవితంగా మారాలి. రొట్టెను కొడుకు అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి, చేపను బిడ్డ అడుగుతుండగా పామును ఇచ్చున తండ్రి. నీ తండ్రి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించు ప్రభువొకడున్నాడయ్యా, తన ఆత్మను మీపై కురిపించి కరుణించు ప్రభువొకడున్నాడయ్యా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా, ఎవరిని నేను నమ్మియున్నాను ఎరిగియున్నాను మనసా, తను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే తండ్రితో కలిసి జీవిస్తామో, తండ్రిని నమ్ముకొని జీవిస్తామో, ఆయనలాగా జీవిస్తామో, ఆయనతో కలిసి జీవిస్తామో, ఆయన మనల్ని విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు. అందుకే మనందరం కూడా ఒకటిగా మారిపోతాం. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం వెళ్ళిపోవడమే ప్రార్థన, ఆయనతో కలిసి జీవించడమే ప్రార్థన. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలు దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఇన్ని రోజులు కూడా నేను నాకు తెలిసినటువంటి ప్రార్థన నేను చేస్తూ ఉన్నానయ్యా, కానీ నీతో కలిసి ఉండటమే నిజమైన ప్రార్థన అని నేను గ్రహించలేకపోయానయ్యా. నీ మాట ప్రకారం నేను నడుచుకోవడమే నిజమైన ప్రార్థన అని నా జీవితంలో గ్రహించలేకపోయాను తండ్రి. కానీ ఈ రోజు నుంచి నేను నీ కోసం జీవిస్తాను, నిన్ను ఒకటిగా నీలో కలిసినటువంటి జీవితం, నీలో అంటుకట్టబడినటువంటి జీవితముగా నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభు అని ఆ గొప్ప దేవునికి మాట ఇద్దాం. యేసయ్య, నాకు కూడా శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్లు నాకు కూడా ప్రార్థించడం నేర్పించయ్యా. నేను కూడా నీలో జీవిస్తాను తండ్రి, నీలాగా నీవు నాకు ఎలాగైతే ఆశీర్వాదంగా మారిపోయావో నేను కూడా నా తోటి వారికి ఆశీర్వాదంగా మారిపోతాను తండ్రి. నీ దగ్గరికి ఎంతో మందిని నడిపిస్తానయ్యా అని ఆ గొప్ప దేవునితో మాట్లాడదాం. ఈ యొక్క దివ్య బలి పూజలో దీని కొరకై ప్రార్థన చేద్దాం. ఆమేన్. Lord, accept this bread and wine. Take our hearts and make them thine. Take our and anxiety. Give us life and liberty. Change this bread into your body and this wine into your blood. Change our lives, make us united, Lord, to spread the love of Christ the Lord. Lord, accept this bread and wine. Take our hearts and make them thine. Take our and anxiety. Give us life and liberty. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ఆ పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగా. పరిశుద్ధుడవైన తండ్రి, జాలి కలిగిన ప్రభువా, మాతో ఎల్లప్పుడూ ఉండుటకు పవిత్ర ఆత్మను ప్రసాదించుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపితివి. ఆయన ద్వారా మేము పొందిన గొప్ప అభిషేకము మేము ఉపయోగించుకొని నిన్ను చేరు భాగ్యము మాకు ప్రసాదించుమని ఈ కానుకను దయతో స్వీకరించుకోమని మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగా. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన
ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట ఎంతో మహిమగల కార్యం. మా పాపం నుండి మమ్మల్ని విడిపించుటకు యేసుక్రీస్తుని లోకానికి పంపుటకు సిద్ధగించితివి. వాకైన ఆయన ద్వారా సకలమును సృష్టించిన మీరు ఆయన జన్మించుటకు మరియ తల్లిని ఎన్నుకొంటివి. పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నిటిని కూడా మోసి సిలువలో చేతులు చాచి మరణించిన ఆయనను స్మరించి మేము స్తుతిస్తున్నాం. ఇట్లా మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునితులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేయువ ధన్యులు, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రథములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లేను: మీరందరూ దీన్ని తీసుకొని పుచ్చింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లేను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణం ప్రకటించుదాం, నీ ఉత్థానం చాటెదం, నీ మరలా వచ్చే వరకు వేచును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మాకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని మేము ప్రతిమాను కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, నీవు ఎన్నుకొన్న ప్రజలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ధన్యులైన పునీతులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోదయం ఉపదేశమును అనుసరించి అడుగుము మీకు ఇవ్వబడును, తట్టుము తెరవబడును, వెదకుము మీకు దొరకునని పలికి స్నేహితుడు అని మనను ప్రేమతో పిలిచిన ఆ తండ్రిని విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపు, మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించి మమ్ము శోధన యందు ప్రవేశింపడినగా కీడులను రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని ఐక్యమును అనుగరింపు. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఎల్లైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుతున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన క్రీస్తు ఇక్కడ గుమ్మికొడి ఉన్న మా పాపం లెక్కింపక తల్లి శ్రీ సభ విశ్వాసమును మాత్రమే చూడు. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగరింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. చేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రార్థనను ఆలకించే తండ్రి, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వేసుకు శరీరత్వను కాపాడి నిత్య జీవితం దయచేయను. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థతనొసగువాడా, స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా, ఒక్క మాట చాలునయ్యా. నీ వల్లే జరుగునెల్లా, ఒక్క మాట చాలునయ్యా. అయ్యా, ఒక్క మాట చాలునయ్యా. అయ్యా, ఒక్క మాట చాలునయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతనొసగువాడా,
మహిమను చేయువాడా మది కరిగి చేయి చాపి మహిమను చేయువాడా అయ్య మహిమను చేయువాడా అయ్య మహిమలు చేయువాడా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతనొసగువాడా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా. ప్రార్థించుదాం. నా పేరిటిన మీరు తండ్రిని ఏమి అడిగినను అది మీకు దయచేయపడును అని పలికిన యేసయ్య, మా తరపున ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుటకు మీరు తండ్రిని కుడి ప్రక్కన నిలబడుతున్నారని విశ్వాసముతో నమ్మకముతో మేము ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నాం. ఈ పరిశుద్ధమైన శరీర రక్తమును రుచిచున్నాం. ఓ పరలోక తండ్రి, నీ కుమారుడినికి నువ్వు ఇచ్చిన పరిశుద్ధ అభిషేకమును మాకు కూడా ప్రసాదించి స్థిరముగా నిలబడి సత్యమును పాటించి పరిశుద్ధ జీవితం ద్వారా మీ మహిమను పొందుటకు మాకు అనుగ్రహం దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. Holy Virgin, by God's decree, you are called eternally, that He could give